హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో ఏంటంటే కంప్లీట్గా గార్డెన్ వీడియో అనమాట. సో అది కూడా కిచెన్ గార్డెన్ కాదండి, ఫ్లవర్ గార్డెను. సో మామూలుగా కిచెన్ గార్డెన్ ఎక్కువ చూపిస్తుంటాను కదండి, ఇవాళైతే ఫ్లవర్ గార్డెన్ చూపిస్తాను. చాలా వరకు ఫ్లవర్ గార్డెన్లో ఉన్న సీజనల్ ప్లాంట్స్ అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట, అంటే చనిపోయాయి. అవేంటంటే సీజన్ ఉన్నంత వరకే ఫ్లవర్స్ వస్తాయి, ఆ సీజన్ అయిపోతానే చెట్లన్నీ పోతాయి అన్నమాట. బట్ ఇలాంటి క్రోటన్ ప్లాంట్స్ అయితే స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. ఇవైతే ముజండా అనమాట. ముజండా ఆల్ కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇంకోటి మన గార్డెన్లో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ క్రోటన్ వెరైటీస్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి చాలా రకాలుగా ఉంటాయి, ఆకులు కలర్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఇట్లాంటివి తెచ్చిపెట్టుకున్నా కూడా మన గార్డెన్లో చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి చూసారా, ఇవి చుక్కమల్లి అంటారు కదండి, దాంట్లో ఇది వచ్చి పర్పుల్ కలర్ అనమాట. ఆకులు బాగుంటాయి, ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. సో కాళహస్త్రి నర్సరీలో కొన్ని ప్లాంట్స్ అయితే మీకు చూపిస్తాను, మీరు చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్రెష్గా లోడ్ అయితే దిగినట్టుంది. రోజ్ ప్లాంట్స్లో ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయండి. బెంగళూరు రోజ్ కానివ్వండి, కాశ్మీర్ రోజు, నాట్ రోజు, పన్నీర్ రోజు, బటన్ రోజు, ఇలా రోజ్ ప్లాంట్స్ అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఫ్రూట్ వెరైటీస్లో స్టార్ యాపిల్, వాటర్ యాపిల్, అలాగే జామ చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, రకరకాల పండ్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. క్రోటన్స్ అయితే ఇండోర్ అవుట్డోర్ క్రోటన్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత సీజనల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. తమలపాకు చెట్లు కానివ్వండి, విశిష్ట ప్లాంట్స్, తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్, ఫామ్ ట్రీస్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. మల్టీ కలర్ లీవ్స్ ఉంటాయి కదండి, ఆ ప్లాంట్స్ ఉన్నాయి. వాటితో పాటు స్పైసెస్ కూడా ఉన్నాయి. సో చూసారా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క చెట్టు, లవంగాల చెట్టు, వీటితో పాటు ఇక్కడ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు కొన్ని డిఫరెంట్ క్రోటన్స్, అంటే ఫ్లవర్ క్రోటన్స్ ఉంటాయి కదండి, అలాంటివి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ ప్లాంట్స్తో పాటు కొన్ని పార్ట్స్ కూడా, సెరామిక్ పార్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు. ప్లాంట్స్కి సంబంధించిన కోకోపిట్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, మందులు కానివ్వండి, అన్నీ వీళ్ళ దగ్గరే సేల్ చేస్తున్నారు. ఇంకొకటి సిమెంట్ తొట్టెలు ఉన్నాయి కదండి, అవి కూడా ఉన్నాయి. కొన్ని తులసి కోట మొక్కలు, అలాగే ప్లాస్టిక్ పాట్స్ కూడా ఉన్నాయండి. ఇంకేమేమి తీసుకున్నాము మన గార్డెన్లోకి వెళ్ళి చూపిస్తాను రండి. సో ఇక్కడ చూస్తున్నారా, ఫస్ట్ ఒక క్రోటన్ తీసుకున్నాము. ఇదైతే మన గార్డెన్లో లేదు, ఫ్లవర్ క్రోటన్ అనమాట. చాలా బాగుందండి, ఆరెంజ్ కలర్లో ఉంది. సో ఇది ఎలా వస్తుందో పెట్టిన తర్వాత చూద్దాము. తర్వాత ఇది ఎల్లో మందారం. మనం ఎప్పుడు మన గార్డెన్లో ఎల్లో మందారం పెట్టినా సరిగ్గా రావడం లేదు, మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఎల్లో కలర్ ముద్ద మందారం అయితే తీసుకున్నాం. ఇదైతే చాలా బాగుంది, ప్లాంట్ కూడా చాలా బాగుంది, కలర్ కూడా చాలా నిండుగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఈ ముద్ద మందారం ఎల్లో ఒకటి తీసుకున్నాం. తర్వాత ఇందులో పింక్ అనమాట. సో పింక్ కూడా ముద్ద మందారమే తీసుకున్నాం. తర్వాత చామంతి అయితే ఒక కలర్ తీసుకున్నాము ముద్దది. తర్వాత ఆరెంజ్ కలర్లో ఒక మందారం. తర్వాత ఈ జెడ్ ప్లాంట్ ఉంది కదండి, అది క్రోటన్ ఒకటైతే బ్రౌన్ కలర్ తీసుకున్నాం. మన గార్డెన్లో ఆల్రెడీ గ్రీన్ ఉంది, సో అందుకని చెప్పి బ్రౌన్ కలర్ అయితే ఈ జెడ్ ప్లాంట్ కూడా తీసుకున్నాము. తర్వాత కాశ్మీర్ రోజెస్ ఒక 2 కలర్స్ తీసుకున్నాము. సో మన గార్డెన్లో కాశ్మీర్ రోజెస్ ఆల్రెడీ ఒక 2 కలర్స్ అయితే ఉన్నాయి. కొంచెం పింక్, డార్క్ పింక్ ఒకటి, వైట్ ఉంది. సో మళ్ళీ వైట్ కావాలని చెప్పి అమ్మ అడిగారు. సో అందుకని చెప్పి వైట్, ఇది లైట్ కలర్ పింక్ అనమాట. సో అవి 2 తీసుకున్నాం. ఇక్కడైతే ఈ ప్లేస్లోనే పెట్టాలని చెప్పి అమ్మ అయితే అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్లేస్లో పన్నీర్ రోజ్ ప్లాంట్ ఒకటి ఉండింది. అది చాలా పెద్ద మొక్క అయ్యి సడన్గా చనిపోయిందనమాట. అంటే ఎందుకో అది వేర్లు కదిలిపోయాయా లేకపోతే ఏమో తెలియదు కానివ్వండి, వర్షాలు ఎక్కువ పడ్డాయన్నమాట ఆ టైంలో. సో అది అలాగే ఎండిపోయింది ఆ చెట్టు. సో ఇప్పుడు అదే ప్లేస్లో ఇక్కడైతే మేము మళ్ళీ కాశ్మీర్ రోజ్ అయితే పెడదామని చెప్పి అమ్మ అన్నారు. రెగ్యులర్గా ఫ్లవర్ గార్డెన్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అమ్మే చూసుకుంటూ ఉంటారు, మేము జస్ట్ హెల్ప్ చేస్తామన్నమాట. సో ఈసారి అమ్మకు కొద్దిగా చేయి నొప్పిగా ఉందని చెప్తే నేను కొంచెం హెల్ప్
హెల్ప్ చేస్తున్నాను, అమ్మ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఇదేంటంటే గుంట తవ్వాం కదండి, అదైతే మనము వాళ్ళు మట్టి పోసి ఇస్తారు కదండి, ఆ కవరు హైట్ ఎంతవరకు ఉందో అంత చూసుకొని మనం గుంట తవ్వి సగం మొక్క అంటే ఆ కొమ్మ కొంచెం బూడేంత వరకు మనము మట్టి అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మట్టి చూసారా బ్లాక్ కలర్లో ఉంది కదండి, ఇక్కడ ఏంటంటే మనం కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్కి సంబంధించినటివి తోళ్ళు కానివ్వండి, అలాగే ఆకులు మనం వేపాకు మనం ఊడ్చిన ఆకులు ఉంటాయి కదండి, మనకు చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో అవంతా కూడా ఇక్కడ వేస్తాము. అంతేకాకుండా పొయ్యికి సంబంధించిన బూడిద కూడా అమ్మ ఇక్కడ కొంచెం కొంచెం అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. సో అందుకనే అది కొంచెం అలా తయారైందనమాట. ఇంకోటి ఏంటంటే టీ ఆకు పొడి కూడా ఇక్కడ వేస్తూ ఉంటాం కాబట్టి కలర్ కొంచెం చేంజ్ అయ్యింది. సో ఇలా ఉంటే మట్టి కూడా లూజ్గా ఉంటే చెట్లు అయితే చాలా బాగా గ్రోత్ అవుతాయి. సో ఇక్కడైతే అమ్మ అయితే చెట్లన్నీ కవర్లు తీసిస్తూ ఉంటే నేనైతే నాటుతూ ఉన్నాను. సో మనకు చెట్లకి ఇంకా ఎరువు కావాలంటే కొంచెం కోకో పిట్టు వేసుకోవచ్చు. అలాగే మనకు నీమ్ ఆయిల్ ఉంది కదండి, అది స్ప్రే చేసినా కూడా పురుగు లాంటిది ఏదైనా కూడా పట్టదనమాట. ఇంకోటి ఏంటంటే మజ్జిగలో కొద్దిగా పసుపు కూడా మనం యాడ్ చేసి, అంటే బాగా పులిసిపోయిన మజ్జిగ ఉంటుంది కదండి, అట్లాంటివి కొంచెం లైట్గా స్ప్రే చేయొచ్చు. తర్వాత కోడి గుడ్డుకి సంబంధించిన తొక్కలు ఉంటాయి కదండి, ఆ షెల్ అంతా కూడా వేస్తే రోజా చెట్లు అనేటివి చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇన్ని చెప్తున్నాను కదండి, మా గార్డెన్లో మాత్రం రోజ్ ప్లాంట్స్ సరిగ్గా రావడం లేదు. ఎందుకంటే అంటే ప్రీవియస్ అంటే ఇంకో ప్లేస్లో ఉందన్నమాట, ఆ గార్డెన్లో అయితే రోజ్ ప్లాంట్స్ బాగా వస్తాయి, ఇక్కడ సరిగ్గా రావడం లేదనమాట. ఎందుకంటే మట్టి ప్రాబ్లము. సో మేము ఇది ఒక 20 years బ్యాక్ ఇక్కడ చెరువు మట్టి అయితే పోయించామన్నమాట. సో దానివల్ల ఏమో సరిగ్గా ప్లాంట్స్ అనేటివి రాకుండా పోయాయి. తర్వాత మళ్ళీ అమ్మ వేరే మట్టి అయితే తీసుకొచ్చి చెట్లకన్నీ వేయించారు. సో అప్పటి నుంచి కొంచెం కొంచెం అయితే చెట్లు అయితే బాగా గ్రోత్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి రోజ్ ప్లాంట్స్ అయితే 2 అయితే నాటగలిగాము. తర్వాత బాబీ వచ్చి ఒక 2 అయితే నాటిచ్చాడనమాట. సో మాకు ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, మేమున్న ప్లేస్లో మాత్రం వర్షాలు అస్సలు పడడం లేదు. సో ప్లాంట్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంది. అమ్మ డైలీ 2 times అయితే వాటర్ అయితే పడుతూ ఉన్నారు. సో వాటర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల అంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా పెడుతూ ఉన్నారు. మిగిలిన చెట్లన్నీ అంటే మందారాలు ఉన్నాయి కదండి, అవైతే ఇక్కడ పెట్టాలనుకున్నాము, ఎల్లో కలర్ మందారం అయితే, ఎందుకంటే పక్కన రెడ్ ఉంది కాబట్టి అటు సైడు రెడ్ ఉంది, ఇటు సైడు రెడ్ ఉంది. సో మధ్యలో ఎల్లో పెడదాం, ముద్ద మందారం చాలా బాగుంటుందని చెప్పి అక్కడ ప్లేస్ అయితే చూసి పెట్టాం. కానీ అక్కడైతే తవ్వలేము, కొంచెం రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. సో అమ్మ అయితే ఇవాళ్ళకి రోజ్ ప్లాంట్స్ పెట్టారు కదా, అది చాలు అని చెప్పేసి సో నెక్స్ట్ టైం నాటుదామని చెప్పి అవైతే పక్కన పెట్టేసాము. సో ప్లాంట్స్ పెట్టాం కదండి, సో వాటికైతే ఫుల్గా వాటర్ అయితే పెట్టేసి ఒక 1 day అలాగే వదిలేసి తర్వాత నార్మల్గా వాటర్ అయితే పెట్టుకుంటూ ఉన్నట్లయితే రోజ్ ప్లాంట్స్ కూడా త్వరగా బతికిపోతాయి అన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి గార్డెన్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబీ నాగమల్లి.